ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. నేను నియమింపబడిన దినములు రాగా వారు నా వారై నాకు స్వకీయ సాంపత్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించి వారెవరో, ఆయనను సేవింపని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఇక్కడ ఎవరైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడంటే, ప్రతి ఒక్కరి మాటలు ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆలకించడమే కాకుండా ఆ మాటలకు తగ్గ ఫలితాన్ని దేవుడు ఒక గ్రంథంలో లెక్కించేవాడిగా ఉన్నాడు. అయితే మన మాట ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, ఇంకా మన నడవడికి ఎలాగుంది, ప్రతిదీ కూడా ఆయన ఒక గ్రంథాన్ని పెట్టి ఆ గ్రంథంలో వీటన్నిటినీ లెక్కించేవాడిగా ఉన్నాడు. లెక్కించి ఒకనొక దినమందు ఆయన తీర్పు దినమునందు ఇంకా ఏం చేస్తున్నాడంట, ఆ గ్రంథాలను విప్పుతున్నాడంటే అండి. ఆ విప్పినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకి ఒక్క ప్రశ్నకి కూడా మనం సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటామంటే అండి. ఎప్పుడు ఆయన నియమింపబడిన దినము వచ్చినప్పుడు ఏంటంట, ఆయన నియమింపబడిన దినము వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తున్నాడంటే అండి, ఆ గ్రంథాలను విప్పేవాడిగా ఉన్నాడంట. ఆ గ్రంథాలు విప్పినప్పుడు ఆయన నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, ఆయన సేవించి వారెవరో, ఆయన సేవింపని వారెవరో కనుగొనేవాడిగా ఉన్నాడంటండి. మనం మనుషులకు పరిశుద్ధులుగాను ఇంకా దేవుని సేవించేవారుగా కనబడుతున్నామేమో, కానీ వాక్యంతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. నిన్ను నన్ను మన అందరినీ కూడా పరిశీలన చేస్తున్నాడు. మన మాట ఎలాగుందో, మన పని ఎలాగుందో, మన నడవడిక ఎలాగుందో, మన తలంపులు ఎలాగున్నాయో ప్రతిదీ కూడా ఆయన పరిశీలన చేసేవాడిగా ఉన్నాడు. పరిశీలన చేసి ప్రతిదాన్ని కూడా ఒక గ్రంథంలో లెక్కించి ఏం చేస్తున్నాడండి, ఆయన నియమించిన దినం వచ్చినప్పుడు దాన్ని తీసి ఏం చేస్తున్నాడు, మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక గ్రంథంలో రాయబడి ఉంటుందంటే అండి. అయితే ఆ మాటల్లో దేవుని మాటలు ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా కూడా వాక్యం విన్న తర్వాత అయినా కూడా కొన్ని సందర్భాల్లో మనము దేవునికి ఇష్టము కాని మాటలు మాట్లాడేవారిగా ఉంటాం. అయితే అన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో దేవుని మాటలు మాట్లాడినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడైనా కూడా ఈ వాక్యం విన్న తర్వాత అయినా కూడా మనం ఏం చేయాలండి, దేవునికి ఇష్టకరంగా మాట్లాడినట్లయితే, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడినట్లయితే, దేవుడు చూస్తున్నాడని భయముతోని భక్తితోని మనం మాట్లాడినట్లయితే, ఇంకా దేవుడు నియమింపబడిన దినం వస్తుంది, ఈ మాటలన్నీ ఆయన గ్రంథంలో రాస్తాడు అని భయభక్తులు కలిగి మనము ఏది మాట్లాడాలో అదే మాట్లాడడం నేర్చుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం విన్న తర్వాతైనా కూడా అమ్మో ఈ మాటలు మాట్లాడితే దేవుడు గ్రంథంలో రాస్తున్నాడు, నా పాపము పెరిగిపోతుంది, ఇంకా ఈ మాటలు మాట్లాడితే దేవుడు ఇష్టపడతాడు, దేవుని మాటలు మాట్లాడితే దేవుడు ఇష్టపడి ఆ గ్రంథంలో లెక్కిస్తాడు. లెక్కించినప్పుడు ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు ఆయన నియమించిన దినము ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటున్నారంట, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా అంటున్నాడు. ఏం చేస్తున్నారండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుంటున్నారు,
యెహోవా యందు భయభక్తులు గలవారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళే కానీ ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుని మాటలైతే పర్వాలేదు కానీ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు కాకుండా ఇతరుల మాటలు మాట్లాడినట్లయితే వాక్యంతో హెచ్చరిస్తున్నాడు ఆయన. నేను గ్రంథంలో రాస్తున్నాను. ఒకనొక దినమందు దాన్ని తీస్తున్నాను. అది తీసి నేను ప్రశ్నించినప్పుడు నువ్వు ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితిలో ఉంటావా? ప్రవ్వా నన్ను క్షమించని అడిగే స్థితిలో ఉంటావా? ఏంటనేది వాక్యంతో ఆయన మనతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం మాట్లాడిన ప్రతి మాట కూడా లెక్కిస్తున్నాడంటండి. ఇంకా ఆయన నమ్మిన వారెవరో, ఆయన నమ్మని వారెవరో, దుర్మార్గులు ఎవరో, నీతిమంతులు ఎవరో ఆయన ఒక డిసైడింగ్ అనేది చేస్తున్నాడు. అయితే ఆయన డిసైడ్ చేసినప్పుడు మనం ఆయన యందు భయభక్తులు గలవారిగా ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనాను వాక్యం ఉన్న తర్వాత అయినాను ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టకరమైన మాటలు మాట్లాడుతూ ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.